అమ్మా, ఏమన్నా రుచిగా తినాలనుందమ్మా, ఏమన్నా చేసి పెట్టచ్చు కదా. క్యాబేజీ పకోడా చేసి పెట్టానా? చెయ్యి. ప్రాసెస్ చెప్తావా అమ్మా? చెప్తా అమ్మా. క్యాబేజీ శుభ్రంగా కడుక్కొని సన్నంగా తరుక్కోవాలా. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ వేసుకొని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇట్లా గట్టిగా వచ్చేలాగా కలుపుకోవాలి. కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి, అప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఈ క్యాబేజ్ పకోడా గురించి ఎలా చేయాలో ఇంకా డీటెయిల్గా ఫుల్ వీడియో చేశాను, తప్పకుండా చూడండి, కింద ట్యాగ్ చేస్తాను. ఈ విధంగా క్యాబేజీని కలుపుకొని పక్కన పెట్టుకోవాలా. ఈ విధంగా టెక్స్చర్ వచ్చేసాక మనం క్యాబేజీ పకోడా వేసుకోవడమే. దీనికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసేసుకొని మంచిగా ఆయిల్ కాగిన తర్వాత పకోడా వేసినట్టు క్యాబేజీని కూడా వేసుకొని 2 వైపులా డీప్ ఫ్రై చేసుకోవడమే. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. అప్పుడే క్రిస్పీగా వస్తుంది, లోపల కూడా అంతా కాగుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక మంచి ఈవినింగ్ చూసి ఈ క్యాబేజ్ పకోడాని ట్రై చేయండి. అలాగే ఎలాగో వచ్చిందో కమెంట్ చేయండి. ఈ క్యాబేజ్ తినడం వల్ల పోషకాలు, అలాగే ఈ రెసిపీ ఇంకా డీటెయిల్ వీడియోగా నేను లాంగ్ వీడియో పోస్ట్ చేశాను, తప్పకుండా చూసేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే మా ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాలో అయితే తప్పకుండా ఫాలో కట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇటు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా హెల్దీగా ఇంట్లోనే మన టేస్టీ క్రిస్పీ క్యాబేజ్ పకోడా రెడీ అయిపోతుంది. ఒక మంచి ఈవినింగ్ చూసి ట్రై చేసేయండి. క్రిస్పీగా చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.